అనన్య దామినిని పూర్తిగా తన కంట్రోల్లోకి తెచ్చుకొని ఇంటిని ముక్కలు ముక్కలు చేయటానికి పక్కాగా స్కెచ్ చేసి ఇదంతా చేస్తుంది. అక్క, ఇంకా అనన్యని ఇలాగే వదిలిపెడితే కుదరదు. ఇప్పటికే దామిని దృష్టిలో అత్తయ్య గారిని మనల్ని శత్రువులుగా చేసేసింది. దీన్నిక్కడే ఆపకపోతే కుటుంబం పూర్తిగా ముక్కలైపోతుంది. ఆ అవకాశం మనం ఇవ్వకూడదు. ఇవ్వకూడదంటే ఏం చేద్దాం? ఆ అనన్యని వేసేద్దాం. ఎలా? కత్తందుకో ప్రీతి అక్క. ఏంటి కత్తులతో వచ్చారు? ఇవాళ నిన్ను తెగ నరికి ఈ ఇంటి గడపని నీ రక్తంతో అలకడానికి. ఎందుకు? నువ్వు ఇంటిని ముక్కలు చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకే ఇవాళ నిన్ను ముక్కలు చేసి ఈ ఉమ్మడి కుటుంబానికి ఊపిరి పోస్తామే. అమ్మోరికి మేకని బలిచ్చినట్టు ఇవాళ నీ పీకని తెగ్గోసి ఈ కుటుంబానికి శాంతి చేస్తాం. వద్దు శరణ్య, రక్తపాతం చేస్తూ దాన్ని శాంతి అంటావేంటి? అది హింస కదా. కాదు, ఇది బలిదానం. ఈ కుటుంబం కలకాలం సంతోషంగా ఉండాలంటే నీలాంటిది ఇంట్లో ఉండకూడదు, ప్రాణాలతో మిగిలుండకూడదు. అక్క, దండందుకో. ఈ దండెందుకు? బలిచ్చే ముందు మెళ్ళో దండేయాలి కదా. ఆ దండ మీదే వేటు వేయాలి. తల నేల మీద తెగిపడాలి. ఇదే బలి ప్రాసెస్. వద్దు వద్దు అక్క, నువ్వు దాని జుట్టు పట్టి వేటుకి అనుకూలంగా తలను పట్టుకో. అమ్మో. శరణ్య, ఒక్క దెబ్బతో దీని తల మొండం వేరైపోవాలి. రక్తం ఇంటి గుమ్మం వరకు ఎగిరి పడాలి. వేసి శరణ్య, వేసి. నన్ను చేతు, మీకు దండం పెడతాను. దండం కాదే, నిన్ను కోసి కూరొండి నీకే పిండం పెడతాను ఇవాళ. నీ పాపాలకి శిక్ష అనుభవించు.
నన్ను చంపాలని చూస్తారే, అయినా సరే నేను నా కాన్సెప్ట్ మార్చుకోను. ఇంటిని ముక్కలు చేసి తీరుతాను. ఈ ఇంటిని, వాళ్ళ ఆస్తి, ఎవ్రీథింగ్ నా సొంతం అవ్వాలి. అంతవరకు నా పోరాటం ఆగదు. సో ఐ విల్ షో ద హెల్. దర్శన్, నన్న దర్శన్, ఏంటి నాన్నా ఇలాగే జరిగింది తలుచుకుంటూనే బాధపడుతూనే ఉంటావా? బయట విషయం అయ్యుంటే మనసుకు తీసుకునేవాణ్ణి కాదమ్మా. ఇంట్లో విషయం కదా. ఇదంతా ఈజీ కాదమ్మా మర్చిపోవటం. చాలా బాధగా ఉంది. నాన్నా, ఇలా బాధ అన్న బరువు నువ్వు ఎంత ఎక్కువసేపు మోస్తే అంత ఎక్కువ రెట్లు బాధని దాని మూలంగా నువ్వు పొందుతావు తప్ప ఇంట్లో ఉన్న ఏ ఒక్క సమస్య చక్కబడదు. ఇవాళ్ల ఏర్పడ్డ మనస్పర్ధలు ఇవాళ్లే మంచులాగా కరిగిపోవాలి నాన్నా. మంటలాగా దాన్ని మరింత పెంచకూడదు. నీలాగే అక్కడ మీ పెద్దమ్మ పెద్దనాన్న కూడా చాలా బాధపడుతున్నారు. వచ్చి వాళ్ళని క్షమాపణ అడుగు నాన్నా. క్షమాపణ అడగటం నాకేం చిన్నతనం కాదమ్మా. కానీ ఇక్కడ నేనేదో తప్పు చేసినట్టు అవుతుంది. మరి అలా ఎలా అడగనమ్మా క్షమాపణ? క్షమాపణ తప్పు చేస్తేనే చెప్పాలా? రేపు ఏ తప్పు జరగకూడదు, కుటుంబం ముక్కలవ్వకూడదు అని మంచితనంతో ఇలా ఆలోచిస్తే అందులో తప్పే ఉంది నాన్నా. ఏమండి, మీరు జరిగింది తలుచుకుని బాధపడుతున్నారు. అత్తయ్య గారు జరగకూడదు ఏదైనా జరుగుతుందేమోనని భయపడుతున్నారండి. ఈ బాధ భయం ఇవాళ్టితోనే ముగిసిపోవాలంటే మీ మనసుని మీరే రీసెట్ చేసుకోవాలి.